Hello, good evening. Welcome to ARS News Channel. హెచ్బీఈ మెగాస్టార్ చిరంజీవి ఊరికే అయిపోతారా విశ్వంభరులు. టాలీవుడ్ విజేత బర్త్డే స్పెషల్. చిరంజీవి ఆ పేరే తెలుగు సినిమా సంచలనం. దాదాపు 47 సంవత్సరాలుగా అభిమానులను అలరిస్తున్న మెగాస్టార్ గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాని ఏలుతున్నారు. డాన్సుల్లో, ఫైట్స్లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. బాక్సాఫీస్ హిట్లకు చిరునామాగా నిలిచిన ఈ రికార్డుల రారాజు నేటితో 70 ఏళ్లు పూర్తి చేసుకుని 71వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరు ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. చిరంజీవి ఇది పేరు కాదు, ఇండియన్ సినిమాలో ఇదొక బ్రాండ్. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చి కేవలం తన టాలెంట్తో స్వయం కృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం. గత 4.5 దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న చిరు బాక్సాఫీస్ హిట్లకు మారు పేరుగా నిలిచారు. తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నారు. రికార్డుల్లో ఆయన పేరు ఉండటం కాదు, ఆయన పేరు మీదుగానే రికార్డులు ఉంటాయనిపించుకున్నారు. అయితే చిరు ఇండస్ట్రీకి వస్తూనే మెగాస్టార్ అయిపోలేదు. కొణిదెల శివశంకరప్రసాద్ అనే వ్యక్తి సినీ రంగంలో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదగడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి, శ్రమ, పట్టుదల, అకుంఠిత దీక్ష, సినిమాల పట్ల అంకితభావం ఉన్నాయి. నేడు టాలీవుడ్ గాడ్ ఫాదర్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ, వ్యక్తిగత జీవితంలోని విశేషాలు మీకోసం. చిరంజీవి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదే. చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కానిస్టేబుల్ కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. చిన్నతనం నుంచే నాటకాలపై, నటనపై ఆయనకు విపరీతమైన ఆసక్తి ఉండేది. నర్సాపూర్లో కాలేజీ విద్యను పూర్తి చేసుకుని ఆ తర్వాత మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకున్నారు. ఆ సమయంలో మద్రాసులో ఆయనకు ఎదురైన కష్టాలు, కన్నీళ్లు అన్నీ కాదు. తిండికి కూడా ఇబ్బందులు పడిన రోజులు, బస్సులు లేక కిలోమీటర్ల కొద్దీ నడిచిన రోజులు ఉన్నాయి. అయినా సరే ఆయన ఎప్పుడూ తన లక్ష్యం నుంచి దృష్టిని మళ్లించలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనే దృఢ సంకల్పంతో, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. చిరు ప్రస్థానానికి పునాది. చిరంజీవి పునాది రాళ్లు సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు. కానీ ప్రాణం ఖరీదు చిత్రం ముందుగా విడుదలై ఆయన్ను వెండితెరపై ప్రేక్షకులకు పరిచయం చేసింది. మన ఊరి పాండవులు సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది. కెరీర్ ప్రారంభంలో సపోర్టింగ్ రోల్స్ చేసిన చిరు కొన్ని చిత్రాల్లో విలన్ గాను మెప్పించారు. అయితే ఆయన ప్రతిభను గుర్తించిన కొందరు దర్శక నిర్మాతలు హీరోగా ప్రోత్సహించారు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఎదురైన సవాళ్లను స్వీకరిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ 1980వ దశకం చిరంజీవి సినీ జీవితంలో ఒక గొప్ప దశ అని చెప్పాలి. ఈ దశాబ్దంలో ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ఖైదీ సినిమా ఆయనకు తిరుగులేని స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. సుప్రీం హీరోని చేసింది. ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు సినిమాపై చిరు ఆధిపత్యం. దొంగ, కొండవీటి దొంగ, ఛాలెంజ్, మంచి దొంగ, కొదమసింహం, జగదేక వీరుడుంతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి వంటి సినిమాలతో చిరంజీవి 90సలో తెలుగు సినిమా పరిశ్రమలో తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. తెలుగులోనే కాదు, దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రతిబంధ్, ఆజ్ కా గుండారాజ్, ది జెంటిల్మెన్ వంటి హిందీ చిత్రాల్లోనూ చిరు నటించారు.
2 తమిళ 2 కన్నడ సినిమాలు కూడా చేశారు. ఇప్పటివరకు ఆయన మొత్తం 155 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం విశ్వంభర, మన శంకర వరప్రసాద్ సినిమాల్లో నటిస్తున్నారు. నటుడిగానే కాకుండా చిరంజీవి గొప్ప నటుడు మాత్రమే కాదు, అంతకుమించి మానవతావాది కూడా. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం వంటి సేవలు అందిస్తూ ఆపద్బాంధవుడు, అందరివాడు అనిపించుకున్నారు. ఆయన సేవలు మెచ్చి భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2024లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. ఇది ఆయన సినీ జీవితానికి, సమాజానికి చేసిన సేవకు లభించిన ఒక గొప్ప గౌరవం అని చెప్పాలి. ఇక చిరంజీవి గతేడాది తన డాన్సులతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కారు. టాలీవుడ్ గాడ్ ఫాదర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరంజీవి ఒక కష్టజీవి, ఒక మార్గదర్శి, ఒక గొప్ప మానవతావాది. ఆయన జీవితం ఓ చరిత్ర, ఓ పాఠం, ఓ అధ్యాయం, ఓ అధ్యయనం, ఓ విశ్వవిద్యాలయం. ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు ఒక గాడ్ ఫాదర్, టార్చ్ బేరర్, అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆరాధ్యుడు. తెలుగు సినిమా చరిత్ర దిశని మార్చిన అతి కొద్దిమంది నటుల్లో ముఖ్యుడు. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని, తన సినిమాలతో అభిమానులను అలరించాలని, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని సమయం తెలుగు టీం కోరుకుంటోంది.